హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫోను మా పంపు పడుతుంది, చూడుద్దాం. బాగానే అవుతుంది. సో చూడండి, ఈరోజు పెళ్ళికి వెళ్ళేది. నేను ఇప్పుడు లేచి టైం వచ్చేసి 6:30, 7 అవుతుందేమో అనుకున్నా. లేచేసరికి టైం 7 అవుతుంది. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. రాత్రి కూడా అసలు కూలర్ వేసుకున్నాం కానీ చాలా చలి పెట్టింది. ఒక్కొక్కరు 2 ముందు కప్పుకున్నాం, అంత చలి పెట్టింది. మా హస్బెండ్ అయితే ఏడున్నావే నువ్వు నా స్కూల్లో నుంచి టైం అవుతుంది లేవురి కలవరిస్తున్నాడు కానీ లేస్తలేడు. చూసి యాస్టీస్ రోజు లేచినట్టు 8 గంటలకే లేచిన. లేవురి టైం అవుతుందని కలవరిస్తూనే ఉన్నాడు. ఏంది ఇట్లా కలవరిస్తున్నాడు ఊకే అనుకుంటున్నా. ఏం 6:30, 7 అవుతుంటుంది, అంతే లేద్దాం అనుకుంటున్నా. సడన్గా చూసేసరికి ఇంత టైం 10 o'clock ఎప్పుడో ఉందంటే పెళ్ళి. కాకపోతే మా ఊరు నుంచి 30 kilometers కదా. సో స్కూటీ పైన అయితే వెళ్దామని అనుకుంటున్నాము. వెహికల్ పెట్టారు కానీ మేమే మా వెహికల్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. సో నైట్ వచ్చేసి కోన్ అయితే పెట్టుకున్నా. ఈసారి వేరే డిజైన్ పెట్టుకున్నా అనమాట. సో ఇట్లయితే పెట్టుకున్నా ఈసారి. సో రేపు కూడా మరి ఫంక్షన్ ఉంది కదా, ఇది కింద పంటలేనట్టు. సో రేపు కూడా మాది ఒక చిన్నది పూజ ఉంది, ఆ రోజు క్యాన్సిల్ అయిందని చెప్పిన కదా. సో ఆ పూజ కూడా చేసేటప్పుడు చేతులు మంచిగా అనిపిస్తాయని చెప్పేసి, ఇంకెట్లో పెళ్ళి ఉంది, మెయిన్గా మా పూజ ఉంది కదా, ఆ పూజలు చేతులు బాగా కనబడతాయని చెప్పేసి ఈ హ్యాండ్స్ కూడా మొత్తం చాలా టైం పట్టినా సరే నింపుకున్నా. ఆ రోజు ఒకరోజు వేసినా మంచి పండలేదని చెప్పిన కదా. సో అది ఆల్మోస్ట్ ఇట్లాంటి డిజైనే ఉండనమాట. కాకపోతే ఏళ్ళకొకటే పెట్టుకుంటే ఇప్పుడు అంతా 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇట్లా మాది ఉంది, పెళ్ళి ఉంది, మంచిగానే పడతాయని టైం పట్టిన ఇట్లయితే పెట్టుకున్నాం. సో దెబ్బ బ్రష్ అంతా వేసుకొని ఇక ఇట్లా పడేసిన చీరని చీర కట్టుకోవడానికి ట్రై చేయాలి. చీర కట్టుకోవడానికి నాకు టైం పడుతుంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఎవరైనా హెల్ప్ తీసుకోవాల్సిందే, లేకపోతే ఉన్న ఏదో ఒక డ్రెస్ వేసుకొని పోతా. చూద్దాం ఎట్లయితుందో. ఏందిరా ఏమన్నా ఏం కావాలా అన్నమా? అన్నం వేసుకరా అన్నావు కదా. నాన్న వేసుకొస్తాడా, నేను వేసుకొస్తాను. ఇలా పలుగు మీరు ఇద్దరు స్నానం కూడా నడవండి, మీరు కూర్చోకండి. ఇంకా టిఫిన్ కూడా అంతా బయట. అదే నాన్న టిఫిన్ తెస్తారు లేప అంటే మనం తప్ప. ఫస్ట్ తయారు ఒకటి అయ్యి వెళ్ళేది కావాలా, దూరం ఉంది పెళ్ళికి. దెబ్బ తయారుగా అవ్వాల ఇంటి నుంచి ఆ ఇంటికాడికి ఆటోలో పోయిరా. అదే ఎక్కువ మంది ఉన్నారని ఆటో మాట్లాడింటారు. పోండి స్నానం చేసుకుని పోండి మా దెబ్బ. సో చూడండి, ఫస్ట్ టైం నేనైతే శారీ కట్టుకున్నా. ఎట్లా కట్టుకున్నానో ఏమో, వచ్చినట్టయితే కట్టుకున్నా. ఏమో అక్కడ పోయి మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సెట్టింగ్ అయితే చేయించుకుందాం అని అయితే అనుకుంటున్నా. నాకైతే ఎట్లా అట్లయితే కట్టుకున్నాను చూడండి. మళ్ళీ వాళ్ళు కింది కుర్లుతున్నారు. మమ్మీ కొంచెం లూజ్ అయింది అక్కడక్కడ, కానీ ఇక్కడ అదే సెట్ చేయించుకుంటాను. నాకు వచ్చినట్టయితే నేను కట్టుకున్నా ఫస్ట్ టైం. సో వెళ్తున్నాం, టైం అయింది. సో మేమైతే పెళ్ళికి వచ్చినాం, రిటర్న్ కూడా అయిపోతున్నాం. చూడండి అసలు పల్లెటూరు ఎంత బాగుందో ఇక్కడ కదా. జాయింట్ ఫ్యామిలీ ఫస్ట్ ఎంత బాగుందండి ప్లేస్. అది ఆడ వెనకాల కూడా చూడండి. అసలు ఇంత ఇదిగా అంటే ఏ పల్లెటూరానికి వచ్చినాము డెవలప్ అయిపోతూ వస్తుంది, కానీ ఇక్కడ అచ్చమైన పల్లెటూరు లాగా ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ అంత కొండలు చూడండి. ఆడ ఓం అని రాసిరు, మస్తు రాసిరు. అదే టెంపుల్లోనే ఇందాక ఒకటే టెంపుల్ 2 పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదనే. అది ఎంత కొండలు పొలాలు ఉంది అసలు. మంచిగా ఉన్న స్పాట్లంతా వీడియోస్ తీద్దాంపా. ఇది ఒక్క డబ్బా 100 రూపాయలారా? ఇది ఒక డబ్బా 100 రూపాయలా, 2 కలిపి 100 రూపాయలా? అవసరం మారే ఈ డబ్బాలు ఏమున్నాయని చెప్పు. మీ నాన్నకైతే ఆగరా చూస్తా, పని పట్టిన లేదు చూడు మీ నాన్నకి. ఒకటి 100 రూపాయలా, 2 కలిపి 100నా?
అవసరమారా అవసరమానే మళ్ళా ఈ డొక్కులో చిన్న కార్ వచ్చింది. ఇవి నార్మల్గా మీరు 10 రూపాయలు కొనే దాంట్లో కూడా వస్తాయి అవి. అవసరమా? డబ్బులు ఆగం చేయడానికి ఫస్ట్ ఉంటారు చూడు. ఇంకా ఐస్ క్రీములు తీసుకురామంటే ఏమేమో తీసుకొచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ దొరికినాయి మాకు. ఈ చాక్లెట్ ఫ్లేవర్ దొరకనే లేకుంటుండే, ఊకే అయిపోతుండే. ఈ రెడ్ ఒకటే దొరుకుతుండే, ఇవి దొరికినాయి ఈరోజు. ఇంకా మేము ముగ్గురు తీసుకుంటే ఇది విన్నిగాడు తెచ్చుకున్నాడు. జస్ట్ ఇప్పుడే వచ్చిన పెళ్ళి నుంచి. సో జస్ట్ ఇప్పుడే వచ్చిన పెళ్ళి నుంచి ఇంక నేను కట్టుకున్న చీర అట్లనే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అది జస్ట్ వెళ్ళినాం. వెళ్ళగానే ఫస్ట్ తిన్నికనే వెళ్ళినాం అనమాట. అసలు ఛాయ్ కూడా తాగకుండా వెళ్ళినాము, టైం అయిపోతుందని ఇంకెళ్ళినాం. తిన్నాం, ఫోటో దిగినాం. ఒక 10 మినిట్స్ కూడా కూర్చోలేం, అయిపోయింది ఇంక వెళ్తామని చెప్పేసినాం, వచ్చేసినాం. ఇంకోటి లాంగ్ ఉంది కదా, 30 కిలోమీటర్స్ అన్నారు కానీ 50 దాకా ఉంది అంటున్నారు. ఒకరు 30 అంటున్నారు, ఒకరికి కానీ ఎక్కువనే ఉంది. నేనైతే ఇట్లా కట్టుకున్నా. కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసిండు. ఫస్ట్ టైం నేను కట్టుకొని వెళ్ళడం, అది కూడా పట్టు చీర, నార్మల్ శారీ కూడా కాదు. ఎట్లా అట్లా 2 పెళ్ళిళ్ళకి అటెండ్ అయిపోయినా చీరలో. ఫస్ట్ చీర ఇప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బట్టలు ఆరకేయాలి. మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసి వెళ్ళినాం, అట్లే ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసి నాకు తెలిసి పెళ్ళి టైంలో ఎంగేజ్మెంట్ టైంలో ఉంది, అంతగా ఐడియా వస్తలే. కాకపోతే నాకు తెలిసి సెకండ్ టైం కట్టుకోవడం అనుకుంటా. ఎందుకంటే నిన్న ఈ కొంగుకి అప్పుడు పెళ్ళివి కొన్ని అక్షంతాలు ఉంటాయి కదా, అక్షంతాలు అనేది ముడేసిరు దీనికి. సో నిన్న చూసినప్పుడు నేను తీసిన, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కట్టుకొని ఉంటే కూడా తీసుండేదాన్ని, కట్టుకోలేకుండా ఉంటాను. ఇదే నాకు తెలిసి నా పెళ్ళి టైం తర్వాత మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నట్టున్నా, అందుకే అక్షంతలు కనిపిస్తే తీసిన. సో చూడండి ఇట్లుంటుంది మన చీరలు కడితే. కొన్ని ఏళ్ళకి ఒకసారి కడుతుంటాం అనమాట. కానీ ఈ యాక్చువల్గా ఇయర్కి ఒకసారి కూడా నేను కట్టను. కాకపోతే వరలక్ష్మి వ్రతం అమ్మవారిని పట్టుకున్నప్పటి నుంచి ఇయర్కి ఒకసారి అయితే చేస్తున్నా. లాస్ట్ టైంకి 3 ఇయర్స్ ఏమో అయినట్టుంది. 3 ఇయర్స్ అయింది. అమ్మవారికి చేస్తున్నప్పటి నుంచి ఇయర్కి ఒకసారి అని చీర కట్టుకుంటున్నా. లేకపోతే అసలు ఇయర్కి ఒకసారి కూడా కట్టుకునేదాన్ని కాదు. ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళకి కూడా ఎక్కువ శాతం పెద్ద పెద్ద డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళేదాన్ని. కాకపోతే ఈ ఇయర్ 2026లో మటుకు లాస్ట్ మంత్ మా అన్నది పెళ్ళి ఉండే కదా. సో మా అన్న పెళ్ళికి ఒకసారి కట్టుకున్నా. లాస్ట్ మంత్ కాకుండా లాస్ట్ మంత్ 3rd మంత్ ఒకసారి కట్టుకున్నా, 4th మంత్ ఒకసారి కట్టుకున్నా, అండ్ ఇది వచ్చేసి 5th మంత్ కదా, 5th మంత్లో ఒకసారి కట్టుకున్నా. ఈ ఇయర్లో నేను 3 టైమ్స్ శారీ కట్టడం. నా పెళ్ళి టైంలో నేను కట్టిన అవి ఫంక్షన్స్ ఉంటాయి కదా, రిపీటెడ్ చాలాసార్లు కట్టిన తర్వాత మళ్ళీ 3 టైమ్స్ కట్టడం అంటే ఇదే ఇయర్లో. అంత తక్కువ కడతాను నేను శారీస్. లేకపోతే ఇంకా వరలక్ష్మి వ్రతం అమ్మవారు కట్టేసి వదిలేసా. కాకపోతే నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు నేనే శారీ కట్టుకొని వెళ్ళినా కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసిండు. అంటే చింగులు మొత్తం కింద అంత పర్ఫెక్ట్ రాకపోతే హెల్ప్ చేసిండు. కాకపోతే కట్టుకోగలిగిన అనమాట. నిన్న ట్రై చేసినారే పట్టుకోగలుగుతా అన్నా కదా, సో కట్టుకోగలిగిన. ఇట్లనే నార్మల్ డైలీ వైజ్ శారీస్ కూడా కొన్ని తీసుకొని ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇట్లా కట్టుకుంటూ పోతే ఫైనల్లీ తర్వాత నాకు కూడా పట్టు చీరలు కూడా పర్ఫెక్ట్గా కట్టుకునే స్టేజ్కి రావచ్చు అని అనిపిస్తుంది. అందుకే చూద్దాం, తీసుకుందాం. అండ్ రేపు కూడా ఒక పూజ ఉంది, మాకు సంబంధించిన పూజ ఉంది అని చెప్పిన కదా. సో ఆ పూజకు కూడా మొన్న ఆంటీ బ్లౌజ్ లేట్ ఇచ్చింది. కరెక్ట్గా ఈరోజుకి శుక్లారానికి మేము వడి నింపేసి వచ్చినాం అమ్మ వాళ్ళకి. ఆ రోజు కట్టుకుందాం అనుకున్నా, కాకపోతే మేము అప్పటికి బ్లౌజ్ ఇవ్వలేదు. సో ఈరోజు వచ్చింది కాబట్టి రేపు మాకు ఇది పూజ ఉంటుంది కదా. సో ఆ పూజకి ఆ డైలీ వేర్ శారీ అనమాట, నార్మల్ శారీ అదే డైలీ వేర్ చేసుకునేది. సో ఒక పూజ కోసం అని చెప్పేసి తీసుకున్నాము. కాకపోతే ఆ పూజలో నేను కట్టుకోలేదు. మా పాలోళ్ళందరూ కలిసి చేసిన పూజ కోసం అని చెప్పేసి అందరు కలిసి బట్టలు తీసుకున్నాము. సో వాళ్ళు కట్టుకున్నారు కానీ నేను కట్టుకోలేదు. తర్వాత నేను డ్రెస్ వేసుకొని వెళ్ళిన. ఇప్పుడు దాన్ని గుట్టించుకున్నా. సో ఇప్పుడు మేబీ రేపు కట్టుకుందాం, రేపు మా పూజ ఉంది కదా అందులో కట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. డైలీ వేర్ శారీ చూద్దాం. ఒకవేళ రేపు ఈ పట్టు చీరని కట్టుకోగలిగినా అంటే ఇంకా డైలీ వేర్ శారీ కంపల్సరీ కట్టుకోగలుగుతా. కట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి చూద్దాం రేపు ఎట్లయితుందో. ఓయ్ 4 దెబ్బలు పడితే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. లొల్లి చేసిర్రు. 2 పీకిన ఒకసారి కొడితే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. నాన్న వస్తే ఏం చేస్తాడు? నాన్నకు నేను కూడా చెప్తాను, మీరేం చేస్తారు అల్లరిపల్లి దాన్ని. మీరు చేసినది కూడా నేను చెప్తా, మీరు చేసే ఎదవ శాస్త్రాలు కూడా. ఇప్పుడు నేను ఎగ్ రైస్ చేసి ఇస్తాను, తినుండి సరేనా? నాన్న ఫిష్లు తెప్పించి
నాన్న ఫిష్లు తెప్పించి పెట్టినంట, సాయంత్రం తీసుకపోతా అన్నాడు మీకు. ఇప్పుడు ఒకటి ఎగ్ రైస్ చేసిస్తా, తినండి. ఫిష్లు తెప్పించిండంట, ఫిష్ కర్రీ ఫ్రై అవన్నీ తెప్పించిండంట. షాప్లో తింటారంట అందరు కలిసి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు ఒక వచ్చి ఎగ్ రైస్ చేసిస్తా, ఓకేనా? ఇంకా మీకు చేసిన దాంట్లో అదే ఎగ్ రైస్ అంటే ఆనియన్ వేసే గుడ్డు లాగానే వేస్తారులే, ఉడకబెట్టేం కాదు. ఏంది నువ్వు కొట్టినావనుకో దెబ్బలే తింటావు చిన్నోడా. నువ్వు అల్లరి చేసినావు కాబట్టి కొట్టినా, సరేనా? ఎగ్ రైస్ చేస్తావు, ఓకే కదా? నీ ఇష్టమైంది నిన్ననే వేసిన కదా, మొన్న వాడికి ఇష్టమైంది గుడ్డు కూర వేసినావు, ఆనియన్ వేసి అన్నందుకు నిన్నే వీడికి ఇష్టమైంది చేసిన. చేస్తే తింటే తిను, లేదా లేదు బే. ఇక వాళ్ళిద్దరైతే చెరొక ఐస్ క్రీమ్ తినేసిరు. ఇది విన్నుగడ అడిగింది కదా, లాస్ట్కి వచ్చేసి విన్నుగడ నేను బ్లాక్ తింటా, చాక్లెట్ తింటా అన్నాడు. ఇయ్యని అన్నాక అంత తర్వాత పాపంలో తీసుకోరా నువ్వు అరలోకు, నేను మాట్లాడుతున్నా ఇక్కడ, నువ్వు పో. నేను సగం లాగి తీసుకులేని ఇప్పుడు తీసుకుంటున్నా, పో. ఇక విన్నగాడు ఇది కావాలని చెప్పి తీసుకోండు, కానీ ఇది తినను, మళ్ళీ చాక్లెట్ కావాలి అని అంటే నేను ఇయ్యనని చెప్పినా, కానీ లాస్ట్కి పాపం అనిపించి తీసుకోరా అన్న. మరి వాడికి ఏమనిపించిందేమో, నాకేం వద్దులే అని చెప్పేసి వాడికి తిన్నాడు. ఇది వచ్చేసి చిన్నోడు తిన్నాడు. ఇంకా నాది మా హస్బెండ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా విన్నగాడు చాక్లెట్ తినుంటే మా హస్బెండ్కి నాకు ఇదొకటి మిగులుతుండే, షేర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ విన్నగాడే మనసు మార్చుకున్నాడు అనమాట. దీనికంటే ఇది సూపర్ ఉంటుంది. బయటికి 5-6 చాకోస్ వస్తుంటాయి తింటున్న కొద్దిగా, ఇవి మస్తు అనిపిస్తుంది. ఇంక ఇందులో అయితే అవి ఇవి నట్స్ ఇవి కిష్మిషులు అవి వస్తుంటాయి, పెద్దగా తినబుద్ధి కాదు, ఇవి అన్నీ వస్తుంటాయి. ఇవి వచ్చేసి రాత్రి తోమిన బాసలు అట్లే పెట్టేసిన, అసలు ఈ కిచెన్లోకే రాలే, ఛాయ్ కూడా వేయలే ఈరోజు, గ్యాస్ కూడా ఆన్ చేయలేను అనమాట. రాత్రి తోమిన బాసలన్నీ పెట్టేసుకోవాలి, సదిరేసుకొని ఇప్పుడు వంట చేయాలి. మా హస్బెండ్ వచ్చేసి షాప్లో అదే ఫిష్లు అవి ఇవి తెప్పించుకున్నాడంటే, ఇంకా పిల్లలకి నేను చెప్పిన నువ్వు చికెన్ తెచ్చుకుంటాను, నాకు ఆల్రెడీ కాల్ చేసి చెప్పిండు అనమాట, చికెన్ తెచ్చుకుంటే ఈవినింగ్ అని. రేపు సాటర్డే ఉంది, మధ్యాహ్నం తెచ్చుకుంటూ మధ్యాహ్నం పూట ఒక పూట, సాయంత్రం ఒక పూట తినొచ్చు. కాకపోతే ఇంకా అతను షాప్లో కూర్చుండు, రాత్రికే వస్తాడు. నేను ఎగ్ రైస్ చేసేస్తా, రాత్రికి ఏం తీసుకురాకు, అదే సరిపోతుంది. మళ్ళీ రేపు సాటర్డే ఉంది, కూర మిగులుతుంది అని చెప్తే, అది చేసేది కూడా కొంచెమే చెయ్యి, ఎక్కువ చేయకు. నేను ఇక్కడ ఫిష్లు అవి ఇవి తెప్పించుకున్నా, ఇంకా పిల్లలు కూడా రాత్రికి ఇడికి తీసుకొచ్చి తినిపిస్తా. ఇప్పుడు ఒక పూటకి వాళ్ళ కాడికి కొంచెం చేసి నీ కాడికి చేసుకోని చెప్పిన, ఏం లొల్లి చూడగా. ఇంకా ఎగ్ రైస్ చేస్తే నేను కూడా తింటా కదా, కాబట్టి ఒక సగం గ్లాస్ అంతా చేస్తా. ఇంకా మళ్ళీ వాళ్ళు నైట్ పోయి ఆడ తినేసి వస్తారు. సో వచ్చినాక నాకు ఎందుకో అంటే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా, ఎడిటింగ్ అదంతా కూడా ఏం చేయలే, ఇట్లా నిద్రకి వెళ్ళిపోతున్నా అనమాట. అట్లా వెళ్ళిపోతుంది అసలు నిద్ర అనేది. ఇంకా మేలుక తెచ్చుకున్న పిల్లలు ఆకలి అంటారు కదా, ఇంకా అవి ఇవి స్నాక్స్ తిని ఐస్ క్రీమ్స్ తిన్నారు. మళ్ళీ కొద్దిసేపు అయితే మళ్ళీ ఆకలి అంటారు. అందుకే చేద్దామని చెప్పేసి వచ్చి మా హస్బెండ్ ఫోన్ చేస్తే ఇంకా కొంచెమే చేయి అంటాడు. మళ్ళీ లొల్లి స్టార్ట్ చేసి చూడు వాళ్ళ ఈ చీర ప్లేస్లో చీరను పెట్టేసేయాలి బీరువాలో. అది తెలిసి ఒక 3 hours ఏమో కట్టుకున్నా అంతే. ఇగో ఏమైందిరా? ఏమిరా ఇట్లా నేను చదువుకుంటారా అన్నీ నువ్వు వదిలేసారా? వాడు ఏమన్నా చేయని, నేను చదువుకుంటా వదిలేసే. వీడైతే పెద్ద లంగా కొడుకు, చాలా డిస్టర్బ్ చేసేది వీడే. ఫస్ట్ వాడు టీవీ చూసుకుంటుండు మంచిగా, వాడిని గెలుకుతుండు పోయి. ఒక్క నిమిషం కూడా ఇట్లా రానియరు. చూడండి ఇంత కిరికిరి పెడతారో, ఇంత కప్పు బాడుకోను. మళ్ళీ స్టార్ట్ చేసింది. సో మా హస్బెండ్ మొన్న వైట్ డ్రెస్ తీసుకుంటాడు, అట్లాంటివి 4 తీసుకున్నాడు అని చెప్పిన కదా. సో ఈ 4 డ్రెస్సులకే క్లాత్ తీసుకొని కుట్టించినంట. ఈ 4 డ్రెస్సులకే 10,000 అయినాయంట. సో మొన్న వైట్ డ్రెస్ ఒకటి చూపించిన కదా, ఈరోజు ఒకటి వేసుకుండు. సో అట్లాంటిది ఇంకోటి ఇందులో ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయి, కాకపోతే వైట్లో తీసుకున్నాడు అనమాట. చూపిస్తా చూడండి. సో ఈ వైట్ అయితే తీసుకున్నాడు, అండ్ ఈ బ్లూ కలర్ లైన్స్ వైట్ ఫస్ట్ ఉంది. ఇది నార్మల్గా కొనుక్కుండు రెడీమేడ్ది, కాకపోతే ఇది తీసుకొని కుట్టించిన అనమాట. ఇదొకటి, అండ్ చూడండి వినో, ఇగో
ఈ లైన్స్ ఉంది కదా, ఈ లైన్స్ ఆల్మోస్ట్ ఇక ఈ రెడీమేడ్ దాని లైన్స్ లాగానే ఉంది, కాకపోతే ఆ క్లాత్ కట్టి ఈ క్లాత్ మంచిదంట. సో ఈ గోల్డ్ లైట్ ఒకటి తెచ్చుకున్నాడు. ఆల్రెడీ ఇక్కడ బ్లూ లైట్ ఉంది. ఈరోజు వేసుకున్నది కూడా ఇట్లనే ఉంది ఆల్మోస్ట్, అసలు మొత్తం ఇట్లనే ఉంది. కాకపోతే ఈ లైన్స్ కలర్ అనేది గోల్డ్ వచ్చింది కదా, అందులో అనేది వేరేదేమో వచ్చింది. అండ్ కింద వచ్చేసి ఇది ఒక వైట్ తీసుకున్నాను అనమాట. ఈ వైట్ ఒకటే కదా అంటే ఈ వైట్ ఒకటే కానీ క్లాత్ డిఫరెంట్ ఉంది చూడు అంటున్నాడు. సో మొత్తం ఈ రెండు ఈడొకటి ఈరోజు వేసుకున్నది అన్నీ వైట్లో తీసుకొని పెట్టుకుని 2 రోజులకు ఒకసారి వేస్తా, ఉతుకు, వాషింగ్ మిషన్లో వేయకు అంటాడు. ఏమన్నావురా? ఏమన్నావు? ఏమైంది? అసలేవా? నెట్ స్లో అవుతుందిరా ఈ ఫోన్లో. అందులో వీడియోస్ అప్లోడింగ్కి పెట్టినా కదా, ఇంకా స్లో వస్తుంది. తిన్నారా? ఒక్క వీడియో కూడా చూసలేరా? తిన్నారా? మంచిగా ఫిష్ కూర, అన్నమ్మా చపాతీలు ఇచ్చిండా? రొట్టెలా? బాగుందా? ఇంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉందారా? ఇక్కడగా టీవీ చూస్తారా? పండుకోండి పోయి, మస్తు టైం అయింది. పండి మళ్ళీ పెట్టిస్తా. ఇప్పుడు నేను జస్ట్ మ్యాచ్ బంద్ చేసి వచ్చిన, క్రికెట్ చూస్తుండే. అదే నన్ను మ్యాచ్ చూసుకోమని చెప్పి వీళ్ళు ఫోన్ తీసుకున్నారు, కానీ ఫోన్లో స్లో వస్తుంది, అసలు వస్తూనే లేదంటే వీడియోస్. ఎన్ని రోజులు పని చేస్తుంది మళ్ళీ గబ్బు ఫోన్ అంటే నువ్వు ఇప్పి పెట్టుకో. కాదు నువ్వు స్మార్ట్ వాచ్ మాకు ఇచ్చి బొమ్మ చూసుకో. సో వీళ్ళందరూ అయితే తినేసే వచ్చారు, ఇంకా మా హస్బెండ్ కూడా తినేసిండు. వీళ్ళకి తినిపించుకుంటా షాప్లోనే. సో వస్తే ఒక 10 మినిట్స్లో అని చెప్పేసి జస్ట్ ఇందాకనే దింపేసి అయితే వెళ్ళిండు అనమాట. అందరు షాప్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారా, ఇంకా నేను ఒకదాన్ని తింటే అయిపోతుంది. సో ఈవినింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా కదా, వీళ్ళు తినేసి వెళ్ళిండే కొంచెము. సో ఇంకా అది నా కొంచెం ఉంది, ఇంకొంచెం వైట్ రైస్ పెట్టుకున్నా, పెరిగేసుకొని తిందామని. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.